హలో అండి, చూస్తూనే నోరూరిపోతుంది కదా. ఇంకా ఎండలు స్టార్ట్ అయ్యాయంటే బాడీలో నీరసం స్టార్ట్ అయిపోతుంది. మనం రోజు కూడా ఇలా మిగిలిన చెద్దన్నాన్ని 2 రకాలుగా చేసుకోవచ్చండి. మన దగ్గర పాలు పెరుగు లేవు అన్నప్పుడు ఇట్లా గంజేసి మనం అందులో 2 ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసి పెట్టేసి పొద్దున కొంచెం ఉప్పు కలుపుకొనైనా తినవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం పాలని చిక్కగా వేడి చేసుకొని ఈ అన్నంలో పోసుకొని అందులో కొంచెం పెరుగు కూడా వేసి ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి పెట్టి మూత పెట్టేసినాం అనుకోండి, పొద్దున వరకే మనకు మంచి గడ్డ పెరుగు అయితే తయారవుతుంది. ఇది మనం పిల్లలకి 2 స్పూన్లు వేసి ఇచ్చినా కానీ ఎంతో ఇష్టంగా తింటారు. మనకు కూడా బాడీలో ఎంతో కూల్గా ఉంటుంది, నీరసం అనేది ఉండదు. ఇది డబ్బు పరంగా కూడా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అంటారు రోజు ఈ విధంగా చేసి పెట్టడం వల్ల. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా స్టార్ట్ చేయండి. నేనైతే రోజు చేస్తాను. వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి.